ఇరిగేషన్ ఏఈ నిఖేష్ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిఖేష్ ను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారు అని నిఖేష్ పై ఆరోపణలు ఉన్నాయి. బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మహేశ్వరి, ఇది ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసినటువంటి ఏఈఈ నిఖేష్ ను చెంచల్గూడ జైలు నుంచి కస్టడీస్తున్నారు. నిన్న ఏసీబీ కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం చెంచల్గూడ నుంచి ఏసీబీ అధికారులు నిఖేష్ ను బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అయితే ప్రధానంగా అనతి కాలంలోనే కేవలం 10 ఏళ్ల సర్వీసులోనే 500 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించడమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇతని నివాసాలపైన సోదాలు నిర్వహించారు. గతంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తర్వాత ఇతని ఆస్తులపైన నిఘా పెట్టినటువంటి ఏసీబీ భారీగా ఆస్తులు కూడబెట్టాడు. ఎందుకంటే నార్సింగ్ లాంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈగా పనిచేసి ఆ తర్వాత అక్రమ అనుమతులు ఏదైతే చెరువులకు సంబంధించి కావచ్చు, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఏరియాలో కూడా ఎన్ఓసీలు జారీ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి అంశాలను దర్యాప్తు చేసిన నేపథ్యంలో కూడా దాడుల నేపథ్యంలో కోట్ల రూపాయల ఆస్తులు వెలుగు చూశాయి. మళ్ళీ తిరిగి అక్రమ ఆస్తులు స్నేహితులతో పాటు బంధువుల పేరు మీద భారీగా బినామీ పేర్లతో అక్రమ ఆస్తులు గుర్తించారు. దాదాపు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో 500 కోట్ల పైనే ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం కస్టడీ తీసుకొని విచారిస్తే బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేస్తే ఇంకా ఎలాంటి పత్రాలు దాని పైన ఉన్నాయి, ఎలాంటి బంగారం అతని అకౌంట్లలో ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. 4 రోజుల పాటు ఈ నెల 15 సాయంత్రం వరకు కూడా కస్టడీలో విచారించిన తర్వాత కూడా బినామీ ఆస్తులు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో నిఖేష్ అయితే ఏసీబీ అధికారులు విచారిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.